హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు మీరు ఏమేమి చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నేనైతే పొద్దున్నే లేచి ఇల్లు తూడ్చి మంచిగా గ్యాస్కి అన్నీ కడిగి దానికి బొట్లు పెట్టేసి స్నానం చేసేసి దేవుడికి దీపం అయితే ముట్టించేసాను. దాని తర్వాత పప్పు కొంచెం నానేసి దాన్ని కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెట్టి అది ఉడికిన తర్వాత భక్ష్యాల కోసం ప్రిపేర్ చేశాను. దాని తర్వాత పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత భక్ష్యాలు కూడా ప్రిపేర్ చేసి నెక్స్ట్ అవి పక్కన ఉంచాను అనమాట. దాని తర్వాత దేవుడికి దీపం ముట్టించేసి అండ్ తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి అక్కడ పెట్టేసి దీపం ముట్టించేసాను. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేసిన భక్ష్యాలు ఉన్నాయి కదా, వాటిని అయితే ప్రసాదంలా దేవుడి దగ్గర పెట్టాను. అండ్ ఇంకా బెల్లం పానకం కూడా రెడీ చేశాను. అదంటే శ్రీరాముడికి చాలా ఇష్టం అంట. నేను ఎప్పుడు బెల్లం పానకం ట్రై చేయలేదు, ఈసారే చేశాను. సో అది కూడా పెట్టేసిన తర్వాత మేమందరం దేవుడికి మంచిగా మొక్కుకున్న తర్వాత మంచిగా దేవుడికి పెట్టేసి మేము కూడా తినేసాం. అండ్ నేను ఇట్లా చేసిన కదా, దీంట్లో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.